ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి అసలు మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు అసలు గుర్తు వస్తున్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తికి అసలు మీరు గుర్తొస్తున్నారా? అసలు గుర్తొస్తున్నారా, గుర్తు ఉన్నారా? చూద్దాం. సెర్చ్, అపోజింగ్, మెమరీస్, కంట్రోల్, టాక్సిటీ, కంప్లైంట్, ఫౌండేషన్, సెల్ఫ్ హీలింగ్, క్వశ్చన్, మిస్ట్రస్ట్, మైల్ స్టోన్, క్లారిఫికేషన్, ఫ్రాగ్రైల్, జడ్జిమెంట్, డెత్. సో మీ మనసులో ఉన్న వ్యక్తికి అసలు మీరు గుర్తున్నారా లేదా అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఈ రిలేషన్షిప్లోకి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకే వచ్చారనమాట. అంటే యూజ్ అండ్ త్రో చేసుకుందాము అంటే, మీతో యూజ్ చేసుకోవాలి అండ్ వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకోవడానికి మాత్రమే, ఇద్దరు ఫిజికల్గా అవనివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా కానివ్వండి, మీ పార్ట్నర్ అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మీ నుండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే మీ పార్ట్నర్ ఏంటంటే జాబ్ చేయని పర్సనో కాదు, లేకుంటే వీళ్ళకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని పర్సనో కాదు, వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేసే వాళ్ళు కానివ్వండి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు సపోజ్ లేడీస్ ఉన్నారంటే వాళ్ళకి, కొంతమంది హౌస్ వైఫ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఎవరి నుంచి కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ వచ్చే ఛాన్స్ ఉండదు. అలాంటి వాళ్ళకి కాదనమాట మీ పార్ట్నర్. మీ పార్ట్నర్కి ఏంటంటే సరౌండింగ్స్ ఉంటుంది, అందరి నుంచి హెల్ప్ చేసుకునే తీసుకోగల కెపాసిటీ ఉంటుంది. బట్ ఏంటంటే ఎప్పుడు అంటే వాళ్ళకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా మీ నుండి ఏదో ఒక రీజన్ చెప్పి ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకునే ఉంటారు. అండ్ మీరు కూడా ఏంటంటే ఓకే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందిలే రియల్గా అని ఆలోచిస్తారు తప్ప, అసలు వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, వీళ్ళకి ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్న విధంగా ఆలోచించారు. సో అప్పుడే మీరు ఆలోచించుకున్నట్టయితే ఇప్పుడు వరకు ఈ సిచ్యువేషన్ ఎవరికైతే మీరు వచ్చేవాళ్ళు కాదు. ఫైనాన్షియల్గా లాస్ అవ్వడము, మెంటల్లీ అండ్ ఫిజికల్గా కూడా లాస్ అవ్వడం అయితే ఉండేది కాదు. అండ్ వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం 99% ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే. సో వీళ్ళ వల్ల మనకు ఒక యూజ్ ఉంటుంది, ఒక ఆప్షన్ కింద మిమ్మల్ని పెట్టుకున్నారనమాట. సో వీళ్ళ వల్ల ఇప్పుడు ఒకసారి మనకి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళతో కంటిన్యూ చేద్దాము, మహా అయితే అంత రిస్కీ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు చూద్దామన్న విధంగానే వీళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచుతారు తప్ప కంప్లీట్గా బ్రేకప్ అనేది చేసుకోరనమాట. ఎందుకంటే మీరు వీళ్ళని చూసుకున్నంత మంచిగా, మీరు వీళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వండి, గుడ్గా నమ్మడం కానివ్వండి, ఇంకెవరు చేయరు కాబట్టి. సో మరి మీ పార్ట్నర్కి మీరు గుర్తొస్తున్నారా అంటే, మీ పార్ట్నరు రావడమే కంప్లీట్గా మిమ్మల్ని
వాళ్ళ గ్రిప్‌లో పెట్టేసుకున్నారనమాట. అప్పుడే కదా వన్స్ ఒకళ్ళని ఎడిక్ట్ అయ్యారు అంటే వాళ్ళు ఏం చెప్పిన తప్పు చేసే పనైనా కూడా, అది రాంగ్ అయినా కూడా చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత అడిక్షన్‌లో ఉన్నారో వాళ్ళు మ్యానిపులేట్ చేయడము, వీళ్ళకి దాన్నే ఫాలో అయిపోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట. కంప్లెయింట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. మీ పార్ట్నర్ చేసే పనులకి అంటే స్టార్టింగ్‌లో ఏదైతే స్టార్టింగ్ మీన్స్ కొన్ని రోజులు మాత్రమే. మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఇయర్స్ జరిగినా కూడా ఏదైతే స్టార్టింగ్‌లో కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది మాత్రం డేస్‌లోనే ఉంటది, మంత్స్‌లోనే ఉంటది. అది మాత్రమే అప్పుడు చూపించిన దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళేంటి నన్నసలు పట్టించుకోరు. వీళ్ళకసలు నిజంగానే లవ్ ఉందా లేదా అన్న ఫీలింగ్‌లో ఉండి బాధపడుతూ ఉంటారు. అంటే మీరు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ నుండి. అంటే మీరెంతైతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తారు, కేరింగ్ ఇస్తారు వాళ్ళు కూడా. నీకోసం నేను బాధపడుతున్నా, నీకోసం నేను ఏడుస్తున్నాను, నువ్వంటే నాకు అంత ఇష్టము, నువ్వు ఇలా ఎప్పుడు బాధ పెట్టమాక, కొంచెం టైం ఇవ్వు, కొంచెం సేపు మాట్లాడు. నీవు లేకుండా నేను ఉండలేనని చెప్పి మీరు చెప్తున్న టైంలో మీ పార్ట్నర్ ఏందంటే విని ఉన్నట్టుగా సరే, సరే అని చెప్పడమో, సరే ఓకే అని చెప్పడమో చెప్తుంటే ఎట్లా ఉంటదంటే వీళ్ళకి ఏంటి నా బాధ అర్థం కాదు. ఏడుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఏంది అసలు వీళ్ళు అసలు నాకు నిజంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళు మీ బాధని ఎప్పుడూ అర్థం చేసుకోవట్లేదు అంటే ఏంటసలు వీళ్ళు నా లైఫ్‌లో అన్న ఫీలింగ్ అనేది ఎప్పుడూ వస్తది. బట్ మీరెప్పుడూ కూడా మీ పార్ట్నర్‌ని లైఫ్ లాంగ్ వీళ్ళతోనే ఉండాలి. మేబీ ఆల్రెడీ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా మీతో లైఫ్ టర్మ్‌గా మీతో టిల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ వరకు కూడా, ఎండ్ ఆఫ్ యువర్ లాస్ట్ బ్రెత్ వరకు కూడా మీరు వీళ్ళతోనే బతకాలి. ఏదర్ వాళ్ళు మంచి వాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా కూడా అని మీరైతే ఫీల్ అవుతూ ఉన్నారు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను. వీళ్ళతోనే నా లైఫ్ లాంగ్ ఉండాలి. వీళ్ళతోనే నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఇదంతా కూడా జర్నీ చేయాలి. ఎంత ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా అన్న ఫీలింగ్ అయితే మీకుంది. ఎందుకంటే వాళ్ళని మిస్ అవుతుంటే ఆ ఫీలింగ్ అనేది మీకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉందనమాట. దానివల్లనే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు వదిలేయకూడదు. ఇమాజినేషన్‌లో అయినా బతుకుతూ ఉంటారనమాట. మేమిద్దరం ఇలా ఉంటాము, ఫ్యూచర్‌లో ఇలా ఉంటది, మా ఫ్యూచర్ ఇలా ఉంటది అన్నట్టుగా మీరైతే ఎప్పుడు కూడా ఇమాజినేషన్స్‌తో ఎక్కువగా బతుకుతూ ఉంటారు. బట్ మీ పార్ట్నర్‌కి ఎప్పుడు కూడా మీ మీద మిస్‌ట్రస్ట్, అనుమాన పిచ్చయితే ఉందనమాట. అనుమానం ఒకటి. మిమ్మల్ని ఎప్పుడు కంట్రోలింగ్ చేస్తా ఉంటారనమాట. ఎట్లా అంటే నేనేం చెప్తే అది నువ్వు చేయాలి. నేను చెప్పింది చేయలేదంటే నువ్వు నాకు వాల్యూ ఇవ్వనట్టే అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మీతో బిహేవ్ చేస్తూ ఉంటారు. మీతో మాట్లాడడం కానివ్వండి, మీతో ఉండడం కానివ్వండి అలానే ఉంటారు. ఏందంటే వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి. బట్ మీకు నచ్చినట్టు మాత్రం వాళ్ళే కాదు మీ లైఫ్‌లో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మీ లైఫ్ అనేది ఇంకొక వాళ్ళ హ్యాండ్స్‌లో పెట్టేశారు. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని గురించి ఆలోచించకపోగా ఇంకా మిమ్మల్ని అనుమానించడము, మీరేదన్నా ఎప్పుడు డౌట్ పడ్డము, అది మిమ్మల్ని ఇంకా పెయిన్‌ఫుల్ అంటే వాళ్ళ దూరం కన్నా కూడా వాళ్ళు అనే మాటలు కానివ్వండి, మీ మీద బ్లేమింగ్ కానివ్వండి, డౌట్ కానివ్వండి, మిమ్మల్ని చాలా చాలా బాధపడేలాగా చేస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా. వాళ్ళకైతే అనుమానం పిచ్చి ఉందనమాట. ఫ్రాగ్రైల్ యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. స్టార్టింగ్‌లో ఏంటంటే మీ పార్ట్నర్ చాలా ఫ్లర్టింగ్ చేసే మాటలు చెప్పారనమాట. ఎలా అంటే నువ్వంటే అసలు నిన్ను చూస్తేనే నేను పిచ్చెక్కిపోయింది, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. ఇలాంటి మాటలన్నీ చెప్పి నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న విధంగా మాట్లాడి మిమ్మల్ని బాగా ఫ్లర్టింగ్ చేసి, మిమ్మల్ని మాయమాటలన్నీ చెప్పేసి మిమ్మల్ని ఈ రిలేషన్‌షిప్‌లోకి దించారనమాట మీ పార్ట్నర్. దానివల్ల ఏందంటే మీరు కంప్లీట్‌గా వాళ్ళకి అడిక్ట్ అయిపోవడం వల్ల పదే పదే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటారనమాట. ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంత రిటర్న్ పెయిన్ అనేది మీ పార్ట్నర్ మీకు ఇస్తూనే వచ్చారు. మీరేంటంటే గతంలో జరిగిపోయిన 1 or 2 ఇన్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి కదా! అవి గుర్తు చేసుకుంటూ, బాధపడుతూ, లేకుంటే ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, నా లైఫే ఎందుకు ఇలా ఉంది, వీళ్ళెందుకు నా లైఫ్‌లో ఇలా తీసుకువచ్చారు, వీళ్ళు లేకుంటే నేను హ్యాపీగా ఉండేవాళ్ళు కదా! అసలు ఇలాంటి వాళ్ళని నా లైఫ్‌లో ఎందుకు తీసుకురావడము, ఎందుకు దూరం పెట్టడము, మళ్ళీ
వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడము, వాళ్ళు నాకు వర్తబుల్ పర్సన్స్ కాకపోయినా కూడా, వాళ్ళ కోసం బాధపడేంత గొప్ప మనుషులు కాకపోయినా కూడా ఎందుకు నేను వాళ్ళని వదులుకోలేకపోతున్నాను, ఎందుకు ఇంత బాధ, ఇంత పెయిన్ అనిపిస్తుంది అని అయితే మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. సో వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది మీ సైడ్ నుంచి ఎక్కువ ఉంది. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పటికే కాదు, వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా వాళ్ళ అవసరాలకే మీ దగ్గరికి వస్తారు తప్ప, ఆ టైంలోనే వీళ్ళని యూజ్ చేసుకొని మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదనుకుని మీ దగ్గరికి రావడమే తప్ప, మీ మీద ప్రేమతో కానీ, మీ మీద ఎఫెక్షన్తో కానీ, ఏదైతే ఈ రీడింగ్లో చూసిన వాళ్ళు ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళు రావడమే మిమ్మల్ని మోసం చేయడానికే వస్తున్నారు. వాళ్ళ మెటీరియలిస్టిక్ కానివ్వండి, ఫిజికల్ రిలేషన్షిప్లో ఫిజికల్గా ఎంజాయ్ చేయడానికి కానివ్వండి, టాక్సిక్ రిలేషన్షిప్లో వాళ్ళు రావడం అయితే జరిగింది. సో వాళ్ళని మీరు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు అంటే మీ వేలుతో మీ కన్నునే మీరు పొడుచుకున్నట్టు అవుతుంది. సో వాళ్ళైతే ట్రై చేస్తున్నారు ఆల్రెడీ. ఏంటంటే వాళ్ళు బ్లాక్ చేసుకున్న బ్లాక్లో ఉండి తీయడమో, లేకుంటే ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక మళ్ళీ రావాలి, వీళ్ళు మాత్రమే నాకు సోర్స్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ హెల్ప్కి కానీ, ఏదో ఒక రకం ఫిజికల్ రిలేషన్షిప్కి కానీ అన్న ఫీలింగ్ అయితే వీళ్ళు ఉంది ప్రజెంట్ అయితే. మీరు ఇప్పుడిప్పుడే కొంచెము సెల్ఫ్ హీలింగ్ అవుతున్నారంటే ఓకే. అంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య మీరు చాలా రకాలుగా చెప్పి చూశారు, అన్ని రకాలుగా మీరు మీ పార్ట్నర్ని మోటివేట్ చేయడానికి లేకపోతే రిక్వెస్ట్ చేసుకున్నారు, బెగ్గింగ్ చేసుకున్నారు, అన్ని రకాలుగా చేశారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే తన స్వార్థంతోనే తను బతుకుతూ ఉన్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అంటే ఫైనాన్షియల్గా వాళ్ళ హెల్ప్ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా, మనం ట్రై చేద్దాము ఏమవుతుంది అన్న విధంగానే తప్ప, కంప్లీట్గా వాళ్ళు జెన్యున్గా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఈ రిలేషన్షిప్లోకి రావడం కానీ ఈ చేయడం అయితే జరగడం లేదు. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ ఇచ్చిన పెయిన్కి కానీ దీనికి కానీ మీరు ఒక్కసారి ఇస్తే తట్టుకోగలుగుతారా లేదా అనుకోవచ్చు. మీ పార్ట్నర్ కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని మంత్స్ నుంచి సేమ్ అది ఇస్తూ ఉన్నారు. మీరు ఎంత బెగ్గింగ్ చేసుకున్నా, ఎంత బాధపడినా, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా వాళ్ళ బిహేవియర్ మాత్రము చేంజ్ అవ్వలేదన్నమాట. సో మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఆ బాధలోంచి బయటకు రావడానికి ఓకే మనకు వాల్యూ ఇవ్వని వాళ్ళ కోసం మనం అంత బాధపడుతున్నాము, సో అది వర్తబులా కాదా అని అయితే ఆలోచిస్తున్నారు. కొంచెం ఆల్టర్నేట్గా మిమ్మల్ని హీల్ చేసుకోవడానికి మ్యూజిక్ వినడమో, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేయడమో, లేకుంటే మెడిటేషన్ లాంటివి వినడమో, ఏదైనా హీలింగ్ కోర్సెస్ కానీ కోచింగ్లో కానీ జాయిన్ అవ్వడమో, యోగా లాంటివి చేయడమో, ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం, ఇలాంటి వాటి ద్వారా మీరు కొంచెం హీల్ అవుతున్నారు, సెల్ఫ్ హీలింగ్. సో ఎప్పుడు ఏంటంటే మీ పార్ట్నరు ఓకే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకోవడానికి అంటే గుర్తు రావడానికి ఫైనాన్షియల్ హెల్ప్ అని చెప్పాను కదా, డెఫినెట్గా వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే నువ్వు నన్ను వదిలేస్తావా లేదా, అంటే నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నా కోసం వెయిట్ చేస్తావా అన్న నమ్మకం నాకు ఉంది, దాని గురించి నేను వెళ్ళాను, మళ్ళీ దాని గురించే వచ్చాను, నువ్వంటే సో నీకు నా మీద అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది కాబట్టి నువ్వు నా యాక్సెప్ట్ చేస్తావు, ఇలాంటి డైలాగ్స్ అన్ని కొడతారనమాట. క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్. సో మీరు వాళ్ళకి ఎన్నోసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి మీ గురించి మీరేం తప్పు చేయట్లేదు, మీరు వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేసినప్పుడు కానివ్వండి, క్రిటిసైజ్ చేసినప్పుడు కానివ్వండి, అబ్యూజ్ చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళు మీరు మీ గురించి క్లారిఫికేషన్ ఇస్తూనే వచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చినా వీళ్ళ బుద్ధి అనేది మారదు, ఎప్పుడు మళ్ళీ అదే డౌటు, అదే కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు అనమాట. సో మీరేంటంటే వన్స్ ఒకసారి నేనేంటో నాకు తెలుసు అని చెప్పడం వలన అది అక్కడితో ఎండ్ అయిపోతుంది. కానీ మీరేంటంటే ఎక్స్ప్లెనేషన్ లేదు, నేను తప్పు చేయలేదు, కావాలంటే ఇవి చూసుకో, ఈ ప్రూఫ్లు చూడాలి, మీరు మిమ్మల్ని మీరు మంచి వాళ్ళుగా చూపించుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎంత ప్రూవ్ చేసినా కూడా వాళ్ళకి ఎక్కడో ఒక మూల అది ఉంటూనే ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా కంప్లీట్గా ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో, సో నా గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పినంత వల్ల నేను చెడ్డదాన్ని అయిపోతున్నా, నువ్వు చెప్పినంత వల్ల నేను మంచిదాన్ని అయిపోతున్నా అన్న విధంగా మీరు మాట్లాడడం వల్ల మీ లైఫ్ అనేది కూడా మీ పార్ట్నర్ విషయంలో మారుతుంది. జడ్జిమెంట్, హూ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని.
సో తను అనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా థింక్ చేస్తూ ఉంటారు. అది మీ విషయంలో కానివ్వండి, తన లైఫ్లో జరిగే వాటి వల్ల కానివ్వండి, ఏవైనా కూడా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసే మెంటాలిటీలో ఉంటారు. నిజంగా వాళ్ళు జడ్జ్ చేసే అర్హత మనకుందా అని ఆలోచించరు. ఎప్పుడు కూడా మిమ్మల్ని నువ్వు అది కరెక్ట్గా లేవు, ఇది కరెక్ట్గా లేదు. ప్రజెంట్ కూడా అదే ఆలోచిస్తున్నారు. ఏంటంటే మీరే కరెక్ట్గా లేదనుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసిన మోసాన్ని కానీ, వాళ్ళు మీ సైడ్ కరెక్ట్గా లేరు కానీ అయితే కంప్లీట్గా అనుకోవట్లేదు. కంపల్సరీ మీరు గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారు? ఫైనాన్షియల్ హెల్ప్ లేదా ఫిజికల్ హెల్ప్ కోసమే, ఫిజికల్ రిలేషన్షిప్ కోసం మాత్రమే మీరు గుర్తొస్తారు. సో దానికోసమే ఏదో ఒక సోర్స్ ఉంటది. అది కూడా వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ గురించి నెగెటివ్‌గా రాకూడదు. అండ్ మీరు వాళ్ళ కోసమే బాధపడుతున్నారు కాబట్టి వస్తున్నారు అన్న విధంగా ఉండాలన్న ఫీలింగ్ అయితే వీళ్ళకి ఉందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.